హాయ్ గైస్, నేను మీ సారంగ్. మా సాయిగాడు పెళ్ళి ఉంది, కొత్త బట్టలు కొనుక్కున్నాడు పెళ్ళికి పోదామని. నేను చూపిస్తాను ఎట్లా రెడీ అయ్యిండు, మంచి రెడీ అయ్యిండు పెళ్ళికి పోదామని. ఇగో చూడండి, ఈడు వంశీగాడు, ఈడేమో సాయిగాడు. కొత్త బట్టలు కొన్నాడు, బ్రాండ్ ఫ్యాక్టరీలో కొన్నాడు. ఇంకా బ్యాండ్ ఫ్యాక్టరీలో కొన్నాడు. కొత్త పాయింట్ అరే ఒకరి షాప్. ఈడు సాయిగాడు కొత్త బట్టలు, కొత్త ఫోన్ కూడా కొన్నాడు. మళ్ళీ చెప్తలేడు ఏడు మెసేజ్ చేస్తున్నాడు. కొత్త ప్యాంట్, కొత్త షర్ట్, మధ్యలో మళ్ళీ టీషర్ట్ కూడా కొన్నాడు వైట్ కలర్. ఇగో పెళ్ళికి పోతుండు మంచిగా. పెళ్ళికి వెళ్ళినాక నేను మీకు చూపిస్తాను వ్యూ ఎట్లా ఉంటుంది. మా మణిగాని కూడా చూపిస్తాను. మా మణిగాడు ఎట్లా ఉంటాడు. ఖాళీ కాక అంటే హైదరాబాద్ డాన్ అంటాడు. సరేనా, సాయిగాడు కూడా ఫోన్ మీకు అక్కడ పోయినాక మళ్ళీ చూపిస్తాను. సరేనా, అప్పుడు దాకా నేను స్ప్రైట్ తాగుతా. సరేనా, ఓకే రైట్. ఒకటి మర్చిపోయినా నేను చెప్పడం ఏంటంటే, కొంచెం డ్రెస్సింగ్ బాగుందా ఏదో అట్లా ఇచ్చినా కానీ బ్లాక్ షర్ట్ కూడా ఇచ్చిన మంచిగా ఉందా, మంచి లేకుండా మంచిగా ఉందని చెప్పండి. నెక్స్ట్ పెళ్ళి నాదే, అందుకని ముందునే చెప్తున్నా. నెక్స్ట్ పెళ్ళికి అందరు రావాలి, నా పెళ్ళి కూడా అందరు రావాలి. సరేనా, సాయిగారి పెళ్ళి పిలవకపోయినా నేను పిలుస్తాను అందరికి. మన పెళ్ళికి పిలవగా నేను వస్తా. వంశీ గారి పెళ్ళి కూడా అవుతుంది, పిల్లి కూడా పిలుస్తా. వాడి పిలవగానే నేను పిలుస్తా. ఇప్పుడు మొత్తం క్రిస్పీనా సిఎఫ్ఎల్ వాళ్ళకి మెయిల్ పెట్టిస్తా అండ్ పత్రిక అందరికి పెట్టేస్తా. చెప్తానా నేనా? వంశీగాడు వీడు కనిపిస్తుందా? డ్రైవింగ్ చేస్తుండే కానీ మంచిగా నడిపిస్తుంది బండి. మళ్ళీ వెళ్ళి అప్పటిదాకా ఇంకో థమ్స్అప్ తాగండి. అంటే ఇంక మ్యాప్ చూడని చెప్పిన ఇందాక నేను. ఆడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు కానీ ఫోన్లో మాట్లాడకుండా రాంగ్ రోడ్కి తీసుకొచ్చిండు. మళ్ళీ తిప్పి పోతున్నాం మేము. ఏం చేయాలి? వీడే ముష్యాలు కూడా వచ్చేసినాయి. ఇక నేను పోయి సేవింగ్ చేపించినట్టున్నాడు. బట్టలు తీసుకున్నాడు, సేవింగ్ కూడా చేపించుకున్నాడు. ఏమనుకోసం మరి అంత మనీ కానీ పెళ్ళి కదా ఎంత తయారైంది తెలుసా? నేను పెళ్ళి అయినట్టే తయారైంది అట్లా. ఇప్పుడు కూడా మ్యాప్ చూడాలంటే ఏమో చేస్తున్నాడు, స్నాప్లో చూస్తున్నాడు. ఏం చేయాలి పాపం. నేనైతే థమ్స్అప్ తాగుతున్నా, స్ప్రైట్ ఇది తాగి మళ్ళీ ఫోన్ చేస్తాను. లేదు ఇక మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసినాం మేము. ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే. 10 నిమిషాలు అయిపోతే మీకు మనీ కానీ చూపిస్తా. సిఎఫ్ఎల్ కదా స్పందనక డాన్ అంటారు దానికి. ఇక్కడ అప్పుడే ఖుషి అవుతున్నాడు. చూడు ఖుషి అవుతున్నాడు. మనీ కానీ పెళ్ళి అంటే ఖుషి అవుతున్నాడు. పోతున్నాం ఇక ట్రాఫిక్ ఉంది. ఏమన్నా కొంచెం ఏదో కాలు గీలు చేతులు అన్నీ నడిపించాలి. టైం పడుతుంది ఓటికి. పోగానే చూపిస్తా. సరేనా, ఓకేనా? అప్పుడు దాకా నేను స్ప్రైట్ తాగుతా. కష్టాలంటే ఏముంటాయి చూపిస్తా. ఒక నిమిషం ఆగు. ఆయన ఎట్లా పోతుంది చూడు, ఎట్లా పోతుంది చూడు. చాలా కష్టపడుతున్నాడు ఆయన పాపం. చూడు పొట్ట చాలా ఉంది కానీ అడ్జస్ట్ అయిపోతున్నాడు ఆయన అట్లా. ఈయనకి ఈరోజు కూడా ఆఫీస్ ఉన్నట్టుంది. అయ్యో పాపం ఆఫీస్ పోతుంది ఈరోజు కూడా అట్లా. ఈయనకి ఆఫీస్ ఉందనుకో ఈయనకి కడుపు నొప్పి వస్తుంది అంటాడు. సాటర్డే రోజు ఆఫీస్ ఉందనుకో కడుపు నొప్పి వస్తుంది అంటాడు. ఆడు కూడా ఎట్లా రాంగ్ రోడ్ వస్తుండే చాలేగాడు అట్లా. మన హైదరాబాద్లో ఆటో వాళ్ళు ఎట్లా అంటే ముందుల పై వెళ్తే చాలా అంటాడు, వెనకాల చూడరు. ఆటో అంతే హైదరాబాద్ ఆటో అంటారు దానికి. ఇప్పుడు ఏమో రాసిండు వెనకాల, బాగానే రాసిండు. చదవండి. దిల్ కా అచ్చా కామ్ కర్తా హై కర్మ హై బాకీ సబ్ భోలేనాథ్ కి కర్మ హై. వావ్ అచ్చా హై భాయ్. సాయి మరి మాట్లాడదావా? మీరు మాట్లాడరా. అరే ఎట్లా చేసేది రా, నీకు ఛాయ్ తాగిపించరా మనీగాడు. మాట్లాడరా. కొత్త వైట్ టీషర్ట్ కూడా వేసినా. ఇగో నాకి గిరికిరి చూడు. కొత్త టీషర్ట్, కొత్త షర్ట్, కొత్త ప్యాంట్, కొత్త షూస్, కొత్త గడ్డం కూడా కొత్త చేపించినట్టున్నావు. చెప్పరా ఏదో ఒకటి. షర్ట్ ఈడైతే చెప్తలేడు. ఇక నేను అప్పటిదాకా నేను స్ప్రైట్ తాగుతాలే. స్ప్రైట్ తాగి మళ్ళీ చేస్తా. చిన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయిపోతుంది కొంచెం ముందే అయిపోతుంది. ఏం లేదు, ఈరోజు పెళ్ళి అంటే ఎట్లా ఉంటుంది అందుకని మాట్లాడే. ఏం లేదా రోజా పెళ్ళి అంటే ఎట్లా ఉంటుంది? ఇగో ఇది కూడా ఎట్లా కూర్చున్నాడు అట్లా. రోజాన్ పెళ్ళి అంటే రోజాన్ పెళ్ళి. నా పెళ్ళి కూడా అందరు రావాలి, రాకపోతే చెప్తాను నీకు. మిలిటరీ ఉంటుంది నా పెళ్ళికి వస్తే అట్లా.
ఎవడు అప్పుడే ఖుషి అవుతాడు, మిలిటరీ అనగానే ఖుషి అవుతాడు. తాగడు కానీ మిలిటరీ అంటే ఖుషి అవుతాడు. ఇంకా ఎన్ని కిలోమీటర్ పోవాలరా? ఎంత దూరం ఉంది ఇంకా? ఇంకెంతరా? చెప్పురా, తినలేవా? అది అవునరా, ఇంటికి 2 బోండాలు కావాలంట. ఆవు నేను బోండా కావాలంట అని చెప్పిన. బోండా ఏం తింటావరా? మన మన్నగాని పెళ్ళి కదా, పోయి తిందామని చెప్పిన. ఇక 10 నిమిషాలు అయితే పెళ్ళికి వెళ్ళిపోతాం. ఆయనకి ఎంత పెళ్ళికి పోయినాక బోండా తినిపిస్తాను. ఏం తినిపాను ఇంకా బోండా తిన్నాడంటే ఇంకా లడ్డు అవుతాడు. ఇంకా అప్పుడే వంశీవాడు ఖుషి అయ్యిండు. బోండా అంటే ఖుషి అయ్యిండు. అట్లా పెళ్ళికి పోవాలి ఇక. మేము ఇక ఆల్మోస్ట్ వచ్చేసినాం. అరే ఎల్బీనగర్ పోతున్నాం భయ మనం. ఇక్కడనేనా? అరే షట్, ఈ మ్యాప్ చూడాలంటే ఏమో చూస్తున్నాడు వీడు ఫోన్లలో. ఏం చూస్తున్నావురా? ఇదేనా ప్రిన్సా? ఇదేనా? అరే ఇగో మా మణిగాడు కనిపించిండ్రు. మా మణిగాడు ఇగో. అరే షట్, బ్రైట్నెస్ ఎక్కువ అయిపోయింది. ఇగో ఇది మా మావన్ పెళ్ళి. ఇగో వీడు మావాడు. మావన్ పెళ్ళి అయిపోతుంది. షట్, బ్రైట్నెస్ ఎక్కువ అయిపోయింది. ఎండ ఎక్కువ కొడుతుంది. ఇక హైదరాబాద్ కదా, ఎక్కువ ఎండ ఉంటుంది. వచ్చేసినాం మేము. సో ఇంకా కొంచెం స్ప్రైట్ ఉంది గురు. ఇది తాగేసి మొత్తం మీకు చూపిస్తాను. ఇగో పెళ్ళి అవుతుంది కదా, మొత్తం పెళ్ళి అయ్యగానే ఇగో అయిపోయింది మాది. ఇది దిగుతున్నాం సరేనా. మళ్ళీ ఫోన్ చేస్తా. ఇగో ఇది తాగేసి. మణిగాడు పెళ్ళి స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇడ అంటే మా అమ్మగాడు, మా అమ్మగాడు. మామ నమస్తే మామ. ఇగో మా మణిగాడు అంటే ఈడు సరేనా. ఇగో మా మణిగాడు. మణిగాంధీ గారు పెళ్ళి అయిపోయింది. మేడం వీళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్. అన్న మీ పేరేందన్నా? బాబా పేరు బాబా నాయక్ అంట. అందరు ఏమైనా పెళ్ళి ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ నెంబర్ పెడతా సరేనా. థ్యాంక్ యూ అంటున్నారు. సపోర్ట్ చేయండి పక్కా. ఏంటంటే మా మణికాంత్ గాడు. మా ఇద్దరు దోస్తు కాదు, అది ఇంటలేడు. ఇట్లా చెప్పిరా. ఇక్కడ అమ్మర్ గాడు. అరే అమ్మర్ అది చెప్పురా. చేసినాం ఆడ మా మణికాంత్ గాడు. కొంచెం కెమెరా క్లియర్ లేదు, గరీబ్ వాళ్ళు ఫోన్ కాబట్టి చూసుకోండి కదా. వీడు ఏంటంటే నెక్స్ట్ పెళ్ళి వీంది. నేను పేరు వికాస్ సరేనా. నేను ఫోన్ చేస్తే లేపాడు మళ్ళా. నేను అట్లా అంటాడు, ఫోన్ చేయమని అంటాడు. విషయాలు తిప్పుతున్నాడు కానీ ఎట్లా లవ్ అయ్యి చూడు, ఎట్లా లడ్డు అయిపోయినాడు చూడరా. వీడొకడు, వీడు మా ఆడగాడు. ఇంకోటి పోయిండు, బయటికి పోయినాడు ఆడ మా మణిగాడు. పెళ్ళి అయిపోయింది పాపం, అంతే అయిపోయింది. ఇక నెక్స్ట్ పెళ్ళి వీందే చేస్తాం. ఇక వీందే నెక్స్ట్ పెళ్ళి చేసేద్దాం మనం సరేనా. అమ్మ చెప్పమ్మా. పెళ్ళి కూడా అయిపోతుంది. వీడు మా మణిగాడు.
పోతున్నాం బాయ్. ఇక మళ్ళీ పోతున్నాం మేము అందరం పోతున్నాం. సరేనా ఏడో పోతున్నాం. సరే అమ్మర్ బాయ్ బాయ్. పోతున్నాం, చాలా ఎండ కొడుతుంది. పోతున్నాం బాయ్. రే పోతున్నాం, పోతున్నాం. బాయ్ 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 బాయ్. ఏడుంది ఇదేనా మనది? అదిగో ఇదే. పోతున్నాం ఇక రైటా. ఇక మనీగా రే బాయ్ రే. పైగా మస్తు ఉండే ఫుడ్ అయితే ఖతర్నాక్ ఉండే. పనీర్ అయితే గట్టిగా తిన్నానండి, చపాతీలు కూడా గట్టిగా తిన్నా. ఏదో బాటిల్ దాచి పెట్టిండు నెంగే. మొత్తానికి పెళ్ళి అయితే అయిపోయింది. ఇక మేము పోతున్నాం. నేను టీషర్ట్ ఇప్పేసిన, షర్ట్ ఇప్పేసిన, ఎందుకంటే చాలా గరం అవుతుంది, ఫుల్ వేడిగా ఉంది. ఇక హాయిగా వెళ్ళిపోతాం. ఓకేనా. పెళ్ళి చాలా మంచి జరిగింది. ఫుడ్ కూడా మస్తు ఉండే, ఒక రేంజ్లో ఉండే. నేనైతే ఫుల్ చపాతీలు తిన్నా, పనీర్ చపాతీ ఎక్కువ తిన్నాను. నేనైతే మస్తు తిన్నా. రైస్ కూడా తిన్నా, బిర్యానీ రైస్ ఉండే మస్తు ఉండే. ఇక వీడైతే తిని గట్టి తిన్నాడు. వీడైతే గట్టిగా తిన్నాడంట, చెప్తుండు మస్తు గట్టి తిన్నా అని. వీడు కూడా గట్టిగా తిన్నాడంట, చెప్తున్నాడు. కానీ ఇక మేము పోతున్నాం. సరేనా రైట్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుంది, గంట తెలుసా? గంట అయితే తెలుసా ఇట్లా ఉంటుంది, దానికి ఇట్లా కొట్టాను దానికి. సరేనా గట్టి కొడితే నా వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకేనా రైటా బాయ్. రైట్ చలో బాయ్. మళ్ళీ కలుద్దాం ప్రవీణ్ గారి పెళ్ళికి, లేకపోతే వంశీ గారి పెళ్ళికి, లేకపోతే నా పెళ్ళికి. ఓకేనా. ఏమైనా ఉంటుందా? బాయ్ చలో.